పరలోక వైభవాన్ని గురించి నేను మీతో మాట్లాడినప్పుడు పరలోకం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో అనే విషయాన్ని నేను మీకు చెప్పినప్పుడు 21వ అధ్యాయము 18వ వచనము నుంచి నేను మీకు చివరి వరకు నేను మీతో ఆ రోజు చదివిస్తూ వచ్చాను. పరలోకం అనేది, పరలోక పట్టణం అనేది ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో అనే విషయాలని ప్రకటన గ్రంథకర్తకు దేవుడు చెప్పినట్లుగా రాయించాడు ఆయన. అసలు యాక్చువల్గా మనకు అర్థం అవ్వటానికి ప్రకటన గ్రంథం అనేది రూపకాలంకార భాషలో వ్రాయబడింది కాబట్టి మనము వేటిని విలువైనదిగా మనం అనుకుంటామో అంత విలువైనదిగా చూపటానికి ఆ విషయాలని దేవుడు రాయిస్తూ వచ్చాడు. కానీ మనం ఊహించనంత అద్భుతమైనది పరలోకం అనేది. దాని యొక్క ప్రాకారాలు కానీ, దాని యొక్క పునాదులు కానీ, దాని యొక్క గుమ్మములు కానీ వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు, అమూల్యమైనటువంటి రాళ్ల చేత కట్టబడుతున్నటువంటి అద్భుతమైన మహాపట్టణమే పరలోకమని ఈ వచనాలు మొత్తం మనం చూసిన మనకి అర్థమైంది. దానికి వీధులు రాజవీధులు ఎలా ఉంటాయంట? ఏమో బంగారం మన కాళ్ళ కిందే ఉంటాయి. కింద గనక ఒక బంగారం గనక పడితే, ఒక ముక్కు పుడక గనక పడితే వెంటనే దాన్ని కాళ్ళతో తొక్కుతావేంట్రా బంగారాన్ని తీసి కళ్ళకద్దుకొని జాగ్రత్తగా దాన్ని పెట్టిలో భద్రంగా బీరువాలో పెడతాం, లాకర్లో. కానీ పరలోకంలో బంగారపు రోడ్లు అంటే మన కాళ్ళ కింద ఉంటుంది బంగారం. చూసారండి, కాళ్ళ కింద బంగారం ఉంటుందంటే స్వచ్ఛమైన బంగారం, అది మామూలు బంగారం కాదు. కాబట్టి పరలోకాన్ని వర్ణించడానికి వర్ణనాతీతం. నా మాటలు సరిపోవు, నా నాలుక సరిపోదు, నేను చెప్పలేనంత గొప్పది పరలోకం అనేది, మీరు వినలేనంత గొప్పది అది. అక్కడ దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు వారు ఉంటారు, దేవుని యొక్క దూతలు కూడా ఉంటారు. సో మనము కూడా అక్కడికి వెళ్ళాలి, అది మన ఊరు కాబట్టి. అయితే పరలోకం మనం వెళ్ళాలంటే ఎలా మనం వెళతాం? 18వ వచనము నుండి 26వ వచనం వరకు కూడా పరలోకాన్ని గురించినటువంటి వర్ణన, అక్కడ ఉండేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు, అలాగే వెళ్ళేటువంటి విశ్వాసుల గురించి మరి మాట్లాడుతూ చివరి వచనంలో ఎవరు ఆ పరలోకానికి వెళతారనే విషయాన్ని రాశాడు. అది మనం చదివి ఈ పూట ధ్యానం చేద్దాం. 27వ వచనాన్ని, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. చాలు. ఆ అద్భుతమైనటువంటి లోకము ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరు వెళతారు? ఎవరు దానిలో ప్రవేశిస్తారు అని అంటే జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. ఏమండి, అమెరికా వెళ్ళాలండి, మనం అందరం అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం. అమెరికా వెళ్ళాలంటే అంత ఈజీ కాదు కదా. ఎందుకని అనుకోవచ్చు, ఏముందండి ఇక్కడ ఫ్లైట్ ఎక్కామనుకోండి ఆడ దిగొచ్చు అని, ఏడ ఫ్లైట్ ఎక్కామనుకోండి ఆడ దిగుతా పెద్ద తీసే డబ్బులుంటే ఏముందండి అని అనుకోవచ్చు మనం. కానీ అమెరికా వెళ్ళటం అనేది అంత ఈజీ పని కాదు. ఎందుకోసం అంటే ముందు మనకి ఇక్కడ పాస్పోర్ట్, మన భారతదేశం, మన గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చే పాస్పోర్ట్ ముందు మనకు కావాలి, వాళ్ళు మనకి ఇవ్వాలి. రెండవది ఏంటంటే అమెరికా దేశం నుంచి మనకు వీసా రావాలి, పర్మిషన్ లెటర్, పర్మిషన్ గ్రాంటెడ్, నువ్వు మా దేశం రావచ్చు అని అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏమి ఇవ్వాలి? పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ లెటర్ ఇవ్వాలి. అదే వీసా అంటే. అంటే ఇక్కడ మా దేశంలో ఉన్నటువంటి మా యొక్క గవర్నమెంట్కి, మా రాజ్యాంగానికి, మాకున్నటువంటి శాసనాలకు, మా చట్టానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కనుక మీరు పాటిస్తానంటే మీరు మా దేశం రావచ్చు. మీరు ఈ ఊరు వచ్చిన తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మేము చెప్పినట్లుగా ఈ రూల్స్ అన్నీ కూడా మీరు పాటిస్తానంటే మీరు మా దేశం రావటానికి మేము మీకు వీసా పంపిస్తామంటారు. దానికి మనోళ్ళు ఓకే ఉంటాను
ఉంటాను వాళ్ళు టిక్ కొట్టి వీళ్ళు అక్కడికి అప్లై చేసుకుంటే వీసా వస్తుంది, వస్తే రావచ్చు. అది కూడా నువ్వు దేనికి సంబంధించి, స్టూడెంట్ వీసానా, లేదంటే ఉద్యోగరీత్యా, లేదంటే బిజినెస్ కోసమా, లేదంటే టూరిస్ట్ వీసానా, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మీ బంధువులు ఉంటే చూడటానికి వస్తున్నావా? ఇవన్నీ డీటెయిల్డ్గా 3 నెలలు, 2 నెలలు, సంవత్సరము, 5 సంవత్సరాలు ఇవన్నీ వాళ్ళు మనకు వీసా ఇస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. మరి ఇదంతా అయినాక మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ ఉంటుంది, ఇంటికి వస్తారు. అబ్బాయి మంచివాడేనా, నేరాలు ఘోరాలు ఏమైనా ఉన్నాయా, రౌడీయా, ఫ్యాక్షనిస్టా, గోండానా, ఇవన్నీ కూడా ఏమన్నా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయా, అన్నీ వెరిఫై చేసి ఎంక్వైరీ తీసి కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడి నుంచి కూడా వెళ్ళాలి. కాబట్టి ఇంత ప్రాసెస్ అండి. అమెరికా వెళ్ళాలంటే మరి దీనికే పక్క దేశానికి వెళ్ళటానికి, భూమి మీద ఉన్నటువంటి మనము మరొక దేశానికి వెళ్ళటానికి ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు, ఏమండి ఈ భూగోళాన్ని దాటి 9 గ్రహాలను దాటి సూర్యగోళాన్ని దాటి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పాలపుంతలను దాటి, అది కూడా దాటి ఆకాశంలో ఏమన్నా జలాలు ఉన్నాయి కదండి, పైన నక్షత్రాలకు పైన ఏమన్నాయి జలాలను దాటి ఆ అద్భుతమైన లోకానికి వెళ్ళాలంటే మామూలు విషయం అండి అది? అంత ఈజీగా వెళ్తామా? చాలా ప్రాసెస్ ఉంటుంది మరి. సో కాబట్టి పక్క దేశానికి వెళ్ళటానికి ఇంత ఉన్నప్పుడు మరి పరలోకం అద్భుతమైన లోకం. 1 సంవత్సరమా 2 సంవత్సరాలా? అక్కడ వీసా 5 ఇయర్సా 10 ఇయర్సా కాదు, ఇక యుగాలు వీసా. అక్కడ యుగాలు ఉండటానికి కోటాను సంవత్సరాల వీసా ఇవ్వాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందండి మరి అక్కడ. అయితే ఎంత ప్రాసెస్ అంటే ఏమీ లేదు అబ్బాయి, జీవ గ్రంథములో గనక నీ పేరు గనక వ్రాయబడి ఉంటే నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్తావు. ఇంత సింపుల్ అనిపించింది మనకి. ఏమండి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. జీవ గ్రంథములో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. జీవ గ్రంథముల పేరు లేకపోతే ఖచ్చితంగా పరలోకం వెళ్ళరు, సరికదా? మరి జీవ గ్రంథముల పేరు లేకపోతే పరిస్థితి ఏమైంది? 20వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చూద్దాం. జీవ గ్రంథములో పేరు ఉంటేనే పరలోకం వెళ్తాం, జీవ గ్రంథముల పేరు లేకపోతే పరలోకానికి వెళ్ళాం. మరి తర్వాత ఏమవుతుంది అని అంటే, ఎవని పేరైనను ఎవండి కింద పుట్టినట్లు ఎవడైనానంటే ఏంటి అర్థం అసలు? వాడు కుర్రోడైనా ముసలోడైనా, చిన్నోడైనా పెద్దోడైనా, పేదోడైనా గొప్పోడైనా, సామాన్యుడైనా సామంతుడైనా, ఉద్యోగం చేసేవాడైనా ఊడికి చేసేవాడైనా, బెగ్గరైనా బిజినెస్ మ్యాన్ అయినా, స్త్రీ అయినా పురుషుడైనా, ఎవడైనా సరే, ఎవడైనాను. నేను సంఘంలో ఒక విశ్వాసి, లేదంటే నేను ఒక చర్చి కట్టానండి. నేను నా యొక్క ఆస్తులు అమ్మేసి, నా బంగారం కూడా అమ్మేసి, నేను చర్చికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చా. అసలు నేనే కట్టాను అనుకో. నేను ఆ సంఘంలో విశ్వాసేనండి, నేను ఆ సంఘంలో ఒక పెద్దనండి, నేను పాస్టర్నండి, నేను రెవరెండ్నండి, నేను ఒక బిషప్నండి, పోపునండి. నువ్వు ఎవడవైనా సరే, ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఆడున్న ఎవడైనా సరే, ఎవడైనా, నువ్వు స్త్రీవా పురుషుడువా, సామాన్యుడువా సామంతుడువా, గొప్పడువా పేదోడువా, స్త్రీవా లేదంటే మరి పురుషుడువా, సంఘంలో విశ్వాసివా, సంఘ పెద్దవా, బిషప్వా, పాస్టర్వా, రెవరెండ్వా, నువ్వు ఎవడమైనా సరే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవడైనా సరే. ఏమండి జీవ గ్రంథంలో పేరు లేకపోతేనే నరకానికి పంపిస్తాడు దేవుడు? మరి విడ్డూరంగా విచిత్రంగా లేదు? ఆధార్ కార్డులో నీ పేరు లేదు కాబట్టి నేను ఉరిదెత్తున్నానంటే, అంటే దీనికేనా? రేషన్ కార్డులో నీ పేరు లేదు, నేను ఉరిదెత్తున్నావు సాయంత్రం అంటే
అంటే దానికే జీవ గ్రంథమందు పేరు లేకపోతేనే అగ్నిగుండంలో వేసేయాల్సిందేనా? దీనిని బట్టి ఆలోచించండి, జీవ గ్రంథంలో పేరు ఎంత ప్రాముఖ్యమైనదో, జీవ గ్రంథంలో పేరు నమోదు చేసుకోవటం ఎంత ఇంపార్టెంట్ జీవితానికి. దాని గురించి మనం మర్చిపోయాం అందరం. ఏమండి, రేషన్ కార్డులో పుట్టిన వాళ్ళ పిల్లవాడి యొక్క పేరు చేర్చడానికి ఆఫీసు చుట్టూ 10 సార్లు తిరుగుతాడు. రేషన్ కార్డులో మా అబ్బాయి పేరు లేదండి, మొన్నే పుట్టాడు, వాడు పేరు యాడ్ చేయండి, 3 కిలోలు 5 కిలోలు ఎక్స్ట్రా వస్తాయి కదా రైసు. రేషన్ కార్డులో పిల్లాడి పేరు కోసము నానా తంటాలు పడతారు. ఆధార్ కార్డులో పేరు కోసము సచివాలయానికో ఎంఆర్ఓ ఆఫీసుకో లేదంటే ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఈ సేవకి వెళ్ళిపోయి నమోదు చేసుకుంటున్నారు. ఏమండి, ఇలా ఒక రేషన్ కార్డులోను లేదంటే ఒక పాన్ కార్డులోను వీటి మీద మన పేరు నమోదు చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాం అందరం కూడా. కానీ జీవగ్రంథంలో పేరు అండి, రేషన్ కార్డులో పేరు లేనంత మాత్రాన 10 కిలోల బియ్యం రావు అనుకోండి, బతకలేమండి మనం. ఏమండి, అసలు ఇప్పుడు ఎందుకంటున్నానంటే, అసలు ఆ రేషన్ బియ్యం ఎవరు వాడట్లేదు, అది మీకు కూడా తెలుసు కదా. మరి ఎందుకు మీకు రేషన్ కార్డులో పేరు? ఎవరైనా ఆ బియ్యం వాడతారా? వాడపోయినా కానీ అమ్ముకుంటున్నాం కదండి, 200 300 మాకు వస్తున్నాయి కదా. ఏమండి, కాబట్టి రేషన్ కార్డులో పేరు ఉండాలి, ఆధార్ కార్డులో పేరు ఉండాలి, పాన్ కార్డులో పేరు ఉండాలి. ఇలా వీటి కోసం మనము పిల్లాడు పుట్టాడు అనుకోండి, వెంటనే మున్సిపాలిటీ ఆఫీస్కో పంచాయతీ ఆఫీస్కో వెళ్ళి పేరు నమోదు చేసుకుని తర్వాత బర్త్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఇలా ప్రతి దాంట్లో కూడా మన పేరు ఉండాలి, నా పిల్లాడి పేరు ఉండాలి, జనాభా సంఖ్యలో నా పిల్లాడి పేరు ఉండాలంటే వాడి పేరు ఎక్కడ నమోదు చేయాలని ఆరాటపడుతున్నాం కదండి. కానీ జీవ గ్రంథంలో పేరు కోసం ఎవరైనా ఆలోచిస్తున్నారు ఇక్కడ అనేది మీరు ఆలోచించాలి. జీవ గ్రంథంలో పేరు ఉందా లేదా? జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఏం చేయాలనుకున్నారు? దానికి పెద్దగా మనము చేయాల్సిన పని ఇప్పుడు ఒక విషయం అండి, మీ అందరికీ బాగా తెలుస్తున్న విషయం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. ఏమండి, అంటే మన యొక్క ప్రపంచంలో ఒక బుక్ ఉంటుంది, అన్ని దేశాలకు సంబంధించినటువంటి బుక్ ఉంటుంది. గిన్నిస్ బుక్ అంటే ఎవరైనా సాహస కార్యాలు చేస్తే వాళ్ళ పేరు ఆ బుక్లో నమోదు చేస్తారు. సాహస కార్యాలు చేస్తే అసలు గిన్నిస్ బుక్లో పేరు ఎక్కడం అంటే మామూలు విషయం అండి. అసలు అది ఎంత గొప్ప విషయంగా భావిస్తున్నామండి అసలు మనం. ఏమండి, గిన్నిస్ బుక్లో పేరు ఉండాలని ఎంత మనుషులు తాపత్రయపడుతున్నారండి. ఏమండి, గిన్నిస్ బుక్లో పేరు నమోదు అవ్వాలంటే ఎవరు చేయలేని పైన మనం చేస్తే ఆటోమేటిక్గా గిన్నిస్ బుక్లో పేరు అనేది నమోదవుతుంది. అర్థమవుతుందండి? గిన్నిస్ బుక్లో పేరు యాడ్ అవ్వాలంటే నమోదు అవ్వాలంటే ఎవరు చేయలేని పనులు మనం చేస్తే చాలు. ఎలా మనం చూస్తాం, ఎన్ని సాహసాలు ఒక్కొక్కళ్ళు కదండి. ఏమంటే ఒక ఆయన గిన్నిస్ బుక్లో పేరు కోసము ప్రపంచమంతా సైకిల్ మీద యాత్ర చేస్తాడు. ఒకళ్ళేమో ఈ తేనెటీగలు ఒక తేనెటీగ కుడితేనే మనం అయిపోతాం కదండి. ఒళ్ళంతా ముఖము ఫేసు బాడీ అంతా కూడా మరి కనపడకుండా తేనెటీగలు అలా నెత్తి మీద పూసుకుని అలా నుంచుంటాడు, అలాగే ఉంటాడు కొన్ని గంటలు. అలా ఉన్నందుకు వాడి పేరు గిన్నిస్ బుక్లో ఎక్కిస్తున్నారు. ఎవరు చేయలేని పని కాబట్టి అది. ఇంకొకళ్ళు వచ్చేసరికి ఏమో ఒక టబ్బులో ఐస్ గడ్డలు వేసుకుంటారు. మంచి బాగా కూల్గా ఉండే ఐస్ గడ్డలు వేసేసి కొన్ని గంటలు 24 అవర్స్ ఏదో కొంత టైంని పెట్టుకుని అలాగ ఐస్లోనే ఉండిపోతారు. ఎవరు చేయలేని పని చేశాడు కాబట్టి ఆ వ్యక్తికి గిన్నిస్ బుక్లో పేరు ఎక్కిస్తారు. ఇలా చాలా విషయాలు ఒకటని కదండి, చాలా 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 ఉన్నాయి. ఏదో ఒక రోజున ఆ గిన్నిస్ రికార్డు మరొకడు వచ్చి బదులు కొడతాడు. ఇది మనకి తెలియని విషయం ఏం కాదు. ఒక ఆయన అయితే ఒక రూమ్ నిండా హాల్ నిండా విషపురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి. వీడి వెళ్ళి మధ్యలో పండుకుంటాడు.
ఇక రాత్రంతా ఆ పాములు ఆ రొంటి మీద తిరుగుతానే పాకులాడుతూనే ఉంటాయి. పాములు ఇల్లంతా వేసుకుని అలా పండుకుంటాడు, అవే తిరుగుతూ ఉంటాయి. అలా ఉన్న ఎవరో చేయలేని పని అతను చేశాడు కాబట్టి అతని పేరు నమోదు చేస్తారు గిన్నిస్ బుక్లో. ఒక ఆయన అయితే ఈ కొండ ఆ కొండ, ఈ రెండు కొండల మధ్య ఒక పెద్ద తాడు కడతాడు. అక్కడ నుంచి 100 మీటర్ల లోతు లోయ ఉంటుంది. పొరపాటున జారి పడ్డాడా ఎముకలు మొత్తం కూడా ఇరిగిపోతాయి. అయినా ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి అట్లా తాడు మీద వెళ్తూ ఉంటాడు. ఎవరు చేయలేని పని అది. సో ఇలాంటి అంటే ఎవరు చేయలేని పని చేస్తే గిన్నిస్ బుక్లో పేరు నమోదవుతుంది. కానీ జీవ గ్రంథంలో పేరు నమోదు అవ్వాలంటే అందరూ చేసే పని చేస్తే చాలు. అర్థమైందా? అంటే ఒకనాటి ప్రవక్తలు, ఒకనాటి నాయకులు, ఒకనాటి న్యాయాధిపతులు, ఒకనాటి రాజులు, ఒకనాటి భక్తులు, ఒకనాటి అపోస్తలులు వాళ్ళు చేసిన పైన మనం చేస్తే చాలు, ఈజీగా మనకి జీవ గ్రంథంలో పేరు వచ్చేస్తుంది. గిన్నిస్ బుక్లో పేరు రావాలంటే ఎవరు చేయలేని పైన మనం చేయాలి. కానీ జీవ గ్రంథంలో పేరు రావాలంటే అందరూ చేసే పైన మనం చేస్తే చాలు. దేవుని పిల్లలారా, గిన్నిస్ బుక్లో పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. అవును అవును నిజమైన సహకారి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అదండి, జీవగ్రంథంలో పేరు ఒక రూములో ఉండి పాములు మీదేసుకొని అవసరం లేదు, తేనెటీగలను పైన పోసుకొని అవసరం లేదు, సాహస కార్యాలు ఏం అక్కర్లేదు. అందరు చేసే పనులే. భక్తులు, ఒకనాటి భక్తులు చేసే పనులు మనం చేస్తే చాలు, జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉంటుందంటే వీళ్ళు ఏం చేశారు ఇక్కడ చెప్పండి? స్త్రీల గురించి పర్టికులర్గా పౌలు గారు మాట్లాడుతూ ఏం చెప్పాడు ఆయన? సహకారులు. ఎవరికి సహకారులు? దేవుని పనిలో ఉన్నటువంటి సేవకుడైన పౌలు గారికి సహకారులుగా ఒకనాటి స్త్రీలు ఉన్నారు కాబట్టి ఆ స్త్రీల పేర్లు అంటే వాళ్ళు ఏమైనా వాక్యం చెప్తారు. వాక్యం చెప్పేది ఎవరండి? వాక్యం చెప్పేది పౌలు గారే. వాక్యం ప్రసంగం చేసేది పౌలు గారే. కానీ ప్రసంగం చేయడానికి ఇప్పుడు నేనున్నానండి, ఎక్కడన్నా మన మీటింగ్స్ పెట్టాం, పెదరావుల్లో మనం మీటింగ్ పెట్టామనుకుందాం. నేను 6:30కి ఏం వెళ్తా. నేను వెళ్ళి గంటసేపు గంటన్నర నేను వాక్యం చెప్తాను అంతే. ఒక గంటన్నర నేను అక్కడ వాక్యం చెప్తాను. కానీ నేను వాక్యం చెప్పడానికి స్టేజ్ ఎవరు అరేంజ్ చేస్తున్నారు? చేసేది ఎవరు? అక్కడ పిఏ సిస్టాన్ని పెట్టేది ఎవరు? ఆ కరెంటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేది ఎవరు? ఆ గ్రౌండ్ మొత్తం కూడా శుభ్రం చేసి కుర్చీలు వేసేది ఎవరు? వీళ్ళకి టిఫిన్లు పెట్టేది ఎవరు? వీళ్ళకి భోజనాలు వండేది ఎవరు? అసలు వీటన్నిటికీ కూడా డబ్బులు ఇచ్చేది ఎవరు? ఇంతమంది కలిసి చేస్తేనే కానీ 1 గంట నేను వెళ్ళి ప్రసంగం చేస్తాను అంతే. అర్థమైందండి? నేను 1 గంట ప్రసంగం చేయడానికి నా వెనక ఇంత వర్క్ జరిగితేనే కానీ ఏమండి అసలే ఇంకా వర్షం వచ్చిందంటే ఇంకా మామూలు తిప్పలు ఉండదు వీళ్ళకి. అర్థమైందండి? అంటే నేను చాలాసార్లు మీతో ఒక విషయాన్ని నేను చెప్తూ ఉంటాను. నేను ప్రసంగం చేస్తున్నాను కాబట్టి, వాక్యం చెప్తున్నాను కాబట్టి నాకేదో గొప్ప బహుమానం ఉంటుంది. ఇక్కడ ఇదంతా శుభ్రం చేసి పట్టాలు వేసే వాళ్ళకి చిన్న బహుమానం ఉంటుందని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ప్రసంగం చేసే నాకు ఎంత గిఫ్ట్ ఉంటుందో ఇక్కడ ఊడ్చి పట్టాలు వేసే వాళ్ళకి కూడా అదే బహుమానం ఉంటుంది, అదే పరలోకం. తేడా ఏమీ ఉండదు. ప్రసంగం చేసే నేను ఎంతో ఊడ్చి పట్టాలు వేసే వాళ్ళకి కూడా అంతే ఉంటుంది, అంటుతూనే వాళ్ళకి కూడా అంతే ఉంటుంది.
రాజబాబు గారు ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి ఎందుకంటున్నానంటే ఇక్కడ కేవలము ప్రసంగం చేస్తేనే గొప్పోళ్ళు కాదు, ప్రసంగం చేయటానికి వెనకాల సహకరించే సహకారులు చాలామంది ఉంటారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? అందరూ ఒక్కటే దేవుని యొక్క దృష్టిలో. పని చేసేవాడి దగ్గర నుంచి ప్రసంగం చేసేవాడి వరకు, ఏమండి, అంట్లు తోమేవాడు, అందరూ ఎవరు చేసినా సరే దేవుని పనిలో సహకారులు. స్వార్థ పనిలో నువ్వు ఎంత సహకరిస్తున్నావు, ఏం సహకరిస్తున్నావు? ఆ సహకరించే వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి అనంటే ఒక్కసారి ఎవరికి వాళ్ళగా పరీక్షించుకోండి. ఈ పూట మీరు ఎంతమంది సువార్త పనిలో సహకారులుగా ఉంటున్నారు? ఊడ్చారు ఎప్పుడైనా? దేవుని పిల్లలారా, నా మాటలు మీకు అర్థం అవ్వాలి. మీరు ఆలోచించండి. ఏనాడైనా చర్చి ఊడ్చారా, పట్టాలు వేశారా, కుర్చీలు వేశారా? కనీసం మీరు కూర్చున్న కుర్చీ అని తీసేళ్తారా? పక్కన ఇట్టేస్తారు, వెళ్ళిపోతాడు. నువ్వు కూర్చున్న కుర్చీ కూడా నువ్వు తీలేవా? ఎంత బద్ధకము, ఎంత సోమర్తనం, ఎంత అడ్స్ట్రాంగు. ఏనాడైనా ఇక్కడ సంఘములో పరిచర్య అంట్లుతో ఎంతమంది ఇక్కడ అంట్లు తోమారు? ఎంతమంది అండి? అంటే అంట్లు తోమాలంటే ఎంత హంబుల్నెస్, ఆ తగ్గింపు అనేది మనకు రావాలి. పెంతెకోస్తు సంఘంలో నేను రక్షణ పొందాను. నేను ఆ సంఘం నాకు భక్తి నేర్పించింది. నిజం, మీరు నమ్మండి లేదు, పెంతెకోస్తు సంఘంలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు మా నాన్నకి చెప్పకుండా, మా నాన్నకి తెలియకుండా చాటుగా, మా నాన్నకి చెప్తే ఊరుకోడని, పోట్లాడతాడని చెప్పకుండా తెలియకుండా వెళ్ళి నేను పరిచర్య చేసి వచ్చేవాడిని సంఘంలో. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడైతే రాత్రిపూట 10 దాటిన తర్వాత ఎవరు లేనప్పుడు నేనే వెళ్ళిపోయి బాత్రూమ్స్ మొత్తం కూడా శుభ్రం చేసి వచ్చేవాడిని. అంటే ఎందుకు అలా అంటున్నానంటే, వాక్యము చెప్పేవాడికి ఎంత ఫలితం ఉంటుందో అక్కడ పరిచర్య చేసే బాత్రూమ్స్ నువ్వు క్లీన్ చేసేవాడు, ప్రసంగం చేసేవాడు కన్నా గొప్పవాడే. కానీ ఈ రోజున దేవుని పనిలో సాకారులుగా ఉండాలంటే అదేమంటే మీరు ఏమంటారంటే, ఎలా అనిపించింది అంటే, పాస్టర్ గారు మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, ప్రతి ఆదివారం బలలో పాల్గొంటా, నాకు దేవుడు పరలోకం ఎవరికి ఎత్తాడా? చచ్చినా ఉండదండి. ఇక్కడ నువ్వు మారు మనసు పొందితే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, నువ్వు బాప్తిసం పొందితే ఉంటుంది, లేదంటే నువ్వు బలారాధనలో ఉంటే నీకు ఉంటుందని లేదు. ఇక్కడ జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, బలలో పాల్గొంటే సరిపోతుందంటే లే. రక్షణ పొందిన సంఘం ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, సహకరించే వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. నేను బాప్తిసం పొందానంటావేంది? నేను బలారాధనలో ఉంటానంటావేంది? పరిచర్య ఆడ కుదిరిద్దండి. నాకు దేవుని పనికి సహకరించడం అంటే, అయ్యో నాకు నా భర్త పని, నా భార్య పని, నా పిల్లల పని, మా అమ్మా నాన్న పని, నా ఉద్యోగం, నా వ్యాపారం, నాకు ఇదే సరిపోతుందండి. ఇంకా దేవుని పనిలో సహకరించే అంత మాకు టైం లేదండి పాస్టర్ గారు. సరే, దేవునికి కూడా టైం ఉండదు నీకు పరలోకం ఇవ్వటానికి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడో అదే జరుగుతుంది. మాట తప్పితే ఆయన మాట తప్పినవాడు అవుతాడు, అబద్ధికుడు అవుతాడు దేవుడు. ఏమని? జీవ గ్రంథంలో పేరు వ్రాయబడి ఉంటేనే పరలోకం నీకు. బలారాధనలో పాల్గొనలేదు కాబట్టి తీసుకో బలారాధనలో పాల్గొనని భర్తని, భార్యని, పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు చాలామంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? బలారాధనలో పాల్గొంటే పరలోకం పోతారనా? సో కాబట్టి దీనికన్నా తీసుకున్న చాలా బెటర్ కదా. ఎందుకని? నువ్వు యోగ్యత లేకుండా తీసుకుంటే నీకు ఉపయోగం ఏమంది ఇక్కడ? ఇంకా మరి ఎక్కువ శిక్ష వచ్చింది నీకు, అంతే, ఇంకేం లేదు అక్కడ, అయోగ్యంగా పుచ్చుకున్నట్లయితే. కాబట్టి దేవుని పిల్లలారా, చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే బాప్తిసం పొందితే జాలే మన పరలోకం పోతామని. మనుషుల ఉద్దేశం ఎలా ఉందంటే బాప్తిసం పొందితే జాలే. ఏమండి, ఎంత అమాయకులండి అసలు మీరు. బాప్తిసం పొందితే జీవ గ్రంథంలో పేరు ఉంటుందా?
ఇక్కడ ఉన్న విషయం, జీవ గ్రంథముల పేరు నమోదవ్వాలంటే సహకరించండి. సువార్త పనిలో, దేవునిక పనిలో వస్తాం. కాసేపు చర్చిలో కూర్చుంటాం, రావగానే కుర్చీ కూడా తీయం. ఇంటికి వెళ్తావు, తింటావు, పండుకుంటావు, సాయంత్రం లేగుతావు, మళ్ళీ తింటావు, పొద్దున్న పనికి వెళ్తావు, శనివారం దాకా పనికి వెళ్తావు, మళ్ళీ ఆదివారం వస్తావు, కాసేపు కూర్చుంటావు, వెళ్తావు, నిద్రపో. ఇదే అదే ఉంటే మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, బలారాధనలో పాల్గొంటున్నానండి పాస్టర్ గారు. ఎంత అమాయకం అండి, ఎంత అమాయక భక్తులు మీరు ఉంటున్నారండి. ప్రార్థన చేసుకుంటానండి నేను, వాక్యం చదువుతానండి నేను, పేపర్ రాస్తానండి అని అంటావా? ఇదంతా నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తప్ప పరిచర్యలో, దేవుని సేవలో, స్వార్థ పనిలో నువ్వు ఎక్కడ సహకరించావు? ఎప్పుడు సహకరించావు? నువ్వు ఒక్క పనైనా చేస్తావా స్వార్థ పనిలో? అసలు స్వార్థ కూడికలకి వస్తావా? పోని ఆదివారమే వస్తారు, మధ్యలో ఏడైనా స్వార్థ కూడికలను అస్సలు పట్టించుకోరు. పరలోకం వచ్చిందండి. ఏమండి ఇలా మిమ్మల్ని అంటున్నప్పుడు మీకు కొంచెం బాధ కనిపిస్తుంది, పర్లేదు. పౌలు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, ఇలా నేను ప్రసంగం చేస్తుంటే మీకు బాధిస్తుందో నాకు తెలుసు, కానీ బాధపడి మీరు మారితే నాకు చాలా సంతోషం అంటాడు ఆయన. ఏదో ఫార్మాలిటీగా చర్చికి వచ్చామా, బాప్తిసం పొందామా, వెళ్ళామంటే, మీరు ప్రార్థన చేసుకుంటే మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడదు. మీరు వాక్యం స్టడీ చేస్తామంటే కాదు, జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే దేవుని పరిచర్య పనిలో, దేవునికి సువార్త. ప్రతి సండే ఈ పిల్లాడు వస్తాడు. సో మధ్యలో ఎప్పుడు పని ఉన్నా సార్ నాగుడు సండే ప్రేయర్ అయిన తర్వాత అన్నీ చూస్తాడు. చర్చిలో ఏం పని ఉందా, పైన ఏం పని ఉందా, కింద ఏం పని ఉందా, లోపల ఏం పని ఉందా. నిజమండి, నేను తమ్ముడు గురించి గొప్ప అని కాదు, కానీ నేను వచ్చినాక ఖాళీకి వెళ్ళకూడదు. తన పిల్లల టీం అందరిని కూడా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి, ఇచ్చేద్దామా, అచ్చేద్దామా, అలా చేద్దామా, ఇలా చేద్దామా, ఏదో కూడా చేయాలి. దేవుని పిల్లలారా, వారమంతా కూడా మన సొంత పనులని ఉంటున్నాము తప్ప దేవునికి సంబంధించిన ఒక్క చిన్న పని, పరిచర్య మనం చేయటానికి ముందుకు రాలేకపోతున్నామంటే ఏం చేయాలి మిమ్మల్ని చెప్పండి. ఏమంటే జీవ గ్రంథములో మీ పేరు ఉంటేనే, జీవ గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు నమోదైతేనే పరలోక రాజ్యములో ప్రవేశం ఉంటుందంటే, ఆ జీవ గ్రంథముల పేరు ఎలా ఉంటుందనంటే స్వార్థ పనిలో. కనీసం నేను గనక వాట్సాప్లో వాక్యం పెడితే ఎవరికైనా షేర్ చేయమంటే చేయరు కొంతమంది. ఎలా చెప్పండి మీరు? ఏ పని చెయ్యం, ఏ సువార్త పని చేయం. లేచిన దగ్గర నుంచి కూతురు, కొడుకు, భర్త, భార్య, అమ్మ, నాన్న, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, ఇవే దేవుని గురించి, దేవుని పని పరిచర్య గురించి ఆలోచించే పరిజ్ఞానం ఉంది ఈ రోజున. ఒకవేళ నీ పేరు జీవ గ్రంథంలో కొట్టివేయబడిందేమో ఒక్కసారి నువ్వు ఆలోచించావా? నీ పేరు జీవ గ్రంథంలో ఉందనుకుంటున్నావు, కానీ జీవ గ్రంథంలో పేరు నమోదవటమే కాదు, కొట్టివేయబడటం కూడా జరుగుతుంది. తెలుసా మీకు? కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూద్దాం దేవుని పిల్లలారా. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. అంటే జీవ గ్రంథంలో పేరు రాయబడిన తర్వాత కూడా తుడిపేసే కార్యక్రమం అనేది ఉంటుందా? ఈ వాక్యాన్ని బట్టి మనకు అదే అర్థమవుతుంది. మరి ఒకసారి అండి, పాత నిబంధన గ్రంథంలో మోషే అనేటువంటి వ్యక్తి, నాయకుడు, వీళ్ళందరిని కూడా అరణ్యంలో నుంచి ప్రయాణంలో వాళ్ళు ఉన్నప్పుడు మోషే కొండ మీదకి, సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. దేవునితో మాట్లాడి ఆజ్ఞలు గల పలకలు తీసుకొని వస్తాడు. 40 దినాల అనంతరం ఆయన వస్తాడు. కిందకు వచ్చిన తర్వాత అండి, అప్పటికి ఇశ్రాయేలీలు అందరూ కూడానండి ఒక దూడని, బంగారపు దూడని వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళ భజనలు, వాళ్ళ తప్పెట్లు, వాళ్ళ నాట్యాలు ఇక భయంకరంగా ఉంటుంది. కోపం వచ్చేదండి, దేవునికి కోపం వచ్చేది, మోషే కూడా కోపం వచ్చేదండి. ఏమండి, మీరు అందరూ కూడా తప్పు చేస్తే నాకు కోపం రాదండి? వాక్యానికి భిన్నంగా ఉంటే మరి నాకు కోపం రాదండి? ఆ పలకలో ఇసిరి పడేస్తాడు. ఒక రోజే 30,000 మంది చచ్చిపోతారండి ఆ రోజున.
తర్వాత మోషేకి బాధేసి, నాయనా ఆపేయండి అయ్యా, వద్దులే నాయనా, ఏదో జరిగిపోయిందిలే, నేనేమో పైకి వెళ్ళిపోయాను, మీతో మాట్లాడుతున్నాను, వీళ్ళందరూ ఏమో దూడను పెట్టుకొని వాళ్ళు పూజించి చాలా పాపం చేశారు, ఇక ఆపేయండి అయ్యా, ఎవరిని కూడా చంపొద్దు, ఇంకెవరిని వద్దు, ఎవరిని మీరు చంపొద్దు, అవసరమైతే. ఎంత మంచి మాట అసలు మోషే అండి, సూపర్ అండి. 32 అధ్యాయ నిర్గమకాండం 32 చూద్దాం, లేదా దానికి ముందు 31 కూడా. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకోనని చెప్పి మోషే ఏమన్నాడంటే 32వ వచనంలో, అయ్యో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా అయినా, లేకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. ఏమని ఏమండి, ఎంత మంచోడండి నీతిమంతుడు. ముందేమో కోపం వచ్చింది, మరి ఏం చేస్తా, కోపం వచ్చి ఈ ప్రార్థన ఏదో ముందు చేస్తే ఇంకా బాగుండేదేమో. ఏం చేస్తా, జనాలను చూసేసరికి ఆయనకి కోపం వచ్చేసింది. మోషే అంటాడు, నాయనా వీళ్ళ పాపాలని పరిహరించండి నాయనా, పరిహరించువా, అలాగైతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి నాయనా. ఎంత గ్రేట్ అండి మోషే అసలు. వీళ్ళు క్షమించాలా మీరు. అంతకుముందు తాను చేసినటువంటి ప్రార్థనలో ఉంటుందండి, అయ్యా నువ్వు వీళ్ళందరినీ కనుక నువ్వు చంపేసావు అనుకో, ఐగుప్తీయులందరూ కూడా నీ గురించి వేరుగా అనుకుంటారయ్యా. ఏమని, అరే వీళ్ళ దేవుడు ఈ దేశం నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఆ మధ్యలో ఆ దేశానికి తీసుకుని పోకుండా అరణ్యంలో చంపేశాడు రాయ్, చెడ్డగా నీ గురించి మాట్లాడుకుంటారయ్యా. అవసరమైతే నా పేరు జీవ గ్రంథంలో నుంచి తీసేయి. అప్పుడు అంటాడు దేవుడు 33లో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేశానో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. జీవ గ్రంథంలో మీ పేరు ఉందో లేదో ఒక్కసారి ఎవరికి వారుగా ఈ పూట పరీక్షించుకోండి చాలు. ఎవడు నా ఎదుట పాపం, బాప్తిస్మం పొందిన తర్వాత మారు మనసు పొంది బాప్తిసాన్ని పొంది బలలో పాల్గొన్న తర్వాత ఎవడు నా ఎదుట పాపము చేస్తాడో, ఆల్రెడీ రాసే పేరు గ్రంథంలో, కొట్టివేయబడిందా, గ్రంథంలో పేరుందా, ఎవరికి వారు అంటే జీవ గ్రంథంలో నుంచి పేరు కూడా కొట్టివేయబడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు? నువ్వు పాపము చేసినప్పుడు. అని చెప్పారు, నువ్వు పాపము చేస్తే నీ పేరు కొట్టివేయబడుతుంది. మారు మనసు పొందానండి పాస్టర్ గారు, బాప్తిస్మం పొందానండి పాస్టర్ గారు, బలలో పాల్గొంటున్నానండి పాస్టర్ గారు, కానీ బూతులు మానలేకపోతున్నాను, అబద్ధాలు మానలేకపోతున్నాను, మోసాలు చేయటం మానలేకపోతున్నాను, వాక్యానికి భిన్నంగా అంటే ఏమంటే అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం కదా. పాపం అంటే ఏంటి? దేవుడు చెయ్యొద్దు అన్న దాన్ని చేస్తే పాపం, చెయ్యండి అని చెప్పింది చేయకపోతే పాపం. పాపం అంటే ఏమనుకున్నారా మీరు? వ్యభిచారమా, హత్య, రౌడీజమా, గోండాయిజమా, దొంగతనమా, మోసాలా? చెయ్యకూడనివి చేస్తే ఎంత పాపమో, చెయ్యవలసినవి చేయకపోయాను అంతే. ఎందుకని? ఆజ్ఞాతిక్రమించటమే పాపం. ఎవడు పాపం చేస్తాడంటే, ఎవడు వ్యభిచారం చేస్తేనైనా, ఎవడు వాక్యానికి భిన్నంగా బ్రతుకుతాడో, నేను చేయమన్న పనిని ఎవడైతే చేయలేదో, ఆజ్ఞాతిక్రమించడమే పాపమైతే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, సువార్త చెప్పాలి, బంధువులకు చెప్పాలి, రక్త సంబంధికులకి మరి చెప్పాలి, మన వాళ్ళకి చెప్పాలి, సువార్త పనిలో ఉండాలి, పరిచర్య చేయాలి, సేవ చేయాలి. మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపం అని ఉంది బైబుల్లో. మరి ఇవన్నీ చేయకపోయినా పాపమే. మరి పాపము చేసిన వారి పేరు జీవ గ్రంథములో నుంచి ఎరైజర్ తీసుకుని కొట్టివేయబడుతుంది. ఇక నీకు పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి?
ఏదో ఫార్మాలిటీగా ప్రతి సండే సంఘానికి వస్తున్నాం, కానీ నీ పేరు ఎప్పుడో కొట్టివేయబడింది అసలు నీకు తెలియట్లా. సండే మనకి సెలవు కాబట్టి ఏ పని ఉండదు కాబట్టి ఏమండి ఎప్పుడో మన పేరు జీవ గ్రంథంలో ఎప్పుడో కొట్టివేయబడింది. ఆ సంగతి మనకు తెలియట్లేదు ఇంతవరకు. నా ఎదుట ఎవడు పాపం చేస్తాడో వాడి పేరు జీవ గ్రంథంలో నుంచి కొట్టివేస్తానని చెప్పాడు ఆయన. దేవుని పిల్లలారా, జీవ గ్రంథంలో మన పేరు తుడిపి పెట్టబడకూడదండి. జీవ గ్రంథంలో నుంచి అసలు పేరు ఎక్కటమే గొప్ప భాగ్యం అండి. పేరు ఎక్కటమే గొప్ప భాగ్యం అండి. పేరు ఎక్కిన తర్వాత ఏదో నానా కష్టాలు పడి ప్రయాసాలు పడి పేరు ఎక్కిందే అనుకుందాం. ఆ పేరు కొట్టివేయబడితే అసలు మన పరిస్థితి ఏంటండి? అసలు ఉందో కొట్టివేయబడిందో? ఎప్పుడో కొట్టివేయబడింది. మన పేరు జీవ గ్రంథంలో తుడిపి పెట్టబడకుండా ఉండాలంటే ఒక వాక్యం మరలా ప్రకటనకి వెళదాం అందరం. ప్రకటన 3వ అధ్యాయం 4వ వాక్యం చూద్దాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదండి. అంటే అపవిత్రత అనేది మనకు అంటకుండా మనం బ్రతకాలనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం. 4వ వచనంలో మనల్ని మనము అపవిత్రపరచుకోకుండా కాపాడుకోవాలి. ఎలా వీలు పడుద్ది అంటే ఎందుకు వీలు పడదండి? భూమి మీద ఒకనాటి యేసేపు పవిత్రంగా లేడా? లేదంటే యేసుక్రీస్తు వారు పవిత్రంగా లేడు? ఎంతమంది లేరు? ఏమండి, తామరాకు నీళ్ళలోనే ఉంటుంది, కానీ దానికి నీళ్ళు అంటూ కదా. మనం లోకంలోనే ఉంటున్నాం. అపవిత్రత అంటకుండా బ్రతకలేమా అంటే బ్రతకొచ్చు, కానీ బ్రతకాలని మనం అనుకోవట్లంతే. ఇక్కడ అబద్ధం ఆడకుండా బ్రతకలేమా? బూతులు మాట్లాడకుండా బ్రతకలేమా? మోసం చేయకుండా బ్రతకలేమంటే బ్రతకొచ్చు, కానీ బ్రతకాలని మనం అనుకోవట్లా. దానికి మనం ఏం చెప్తామంటే మనం ఏడుంటామండి అని ఒక సాకు చెప్తున్నారంతే, కానీ బ్రతకాలని కోరిక మనకి లేదు. ఇక్కడ బ్రతకొచ్చు, బ్రతుకుతాం. ఇది మీకు చాలాసార్లు కూడా చెప్తాను. మనము చేయలేని పనిని మనకు దేవుడు చెప్పడు కదండి. మనం ఏడ బ్రతుకుతామని మనం అనుకుంటున్నాం. మనం చేయలేని దానిని, బ్రతకలేని దానిని బ్రతకమని చెప్పడము దేవుని తప్పు అవుతుంది. మరంతే. మరి బ్రతకలేమని మనం అనుకుంటున్నాం ఊరకనే. ఎందుకంటే అసలు బ్రతకాలని మీకు అనిపించట్లేదు కాబట్టి. మారు మనసు పొందాం, బాప్తిజం పొందాం, ఆ టైంలో పోతే పోతాం, అటో ఇటో పోతాంలే, బాప్తిజం పొందితే ఒక మూలం పడి ఉంటుందిగా అనే ఉద్దేశం తప్ప మరొకట్లేదు. ఇక్కడ లెక్సిన దగ్గర నుంచి మాటలు, క్రియలు, తలంపులు, ఆలోచనలు, మన యొక్క చూపుల్లో ఎంత అపవిత్రత మనకు చోటు చేసుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు చూద్దాం. వచ్చిన 5, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. నీ పేరు జీవ గ్రంథములో తుడిపి పెట్టబడకుండా ఉండాలంటే అడేమన్నాడు? జయించువాడు. ఏం జయించాలి? ఏం జయించాలండి? ఏం జయించాలి మనం? నువ్వు కనుక జయిస్తే నీ పేరు జీవ గ్రంథములో తుడిపి పెట్టబడకుండా అలాగే భద్రంగా ఉండిద్ది. ఏం జయించాలి? కోపాన్ని జయించాలి. కోపాన్ని జయించాలి. మన వల్ల అవుతుందా? కోపం వచ్చినప్పుడు బూతులను జయించాలి. అబద్ధాలని అవసరమైనప్పుడు అబద్ధాలు మాట్లాడి అంటే బ్రతుకు తెరువు కోసం సమయం వచ్చినప్పుడు అబద్ధం ఆడతామో పుసుక్కునే అబద్ధాలను జయించాలి. రోజు లెక్సిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఫోన్లు. ఏమండి, ఎంతమంది అండి అసలు ఫోను 10 నిమిషాలు లేకపోతే పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కడికి. 10 నిమిషాలు ఫోన్ కనుక కనపడకపోతే
నేను మీకు చెప్పాను నేను ఇంట్లో ఉన్నప్పుడే ఫోన్ చూస్తాను. బయటికి వెళ్ళానంటే 3 దినాలైనా వారమైనా సరే వాట్సాప్లో అసలు కనీసం ఇక్కడ మన వాళ్ళు ఏం జరుగుతుంది, వాట్సాప్లో మీరు ఏం పెట్టారు కూడా నేను చూడను అసలు. ఎప్పుడు నా ఫోన్ వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ ఎక్కడ ఉంటుంది, స్విచ్ ఆఫ్లో ఉంటుంది. అడగండి వాళ్ళని, ఇంట్లో వాళ్ళు. ఎప్పుడన్నా వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు, స్విచ్ ఆఫ్. నేను అక్కడ నుంచి నేను చేసినటువంటి పరిచర్య ఆ వివరాలు ఎవరన్నా కనుక భగవాన్ దాస్ లాంటి వాళ్ళు కనుక పక్క నుండి కనుక ఫోటోలు తీస్తే దానిని నా దాంట్లోకి పెట్టమని, నేను ఇట్లా పలానా ఊర్లో ఈ దేవుని పనిలో ఉన్నానని పెట్టి మళ్ళీ స్విచ్ ఆఫ్ వేస్తా. నేను ఊర్లో పోతే అసలు ఫోన్లో చూడను. అంటే ఎందుకంటున్నానంటే ఫోన్లు లేకపోతే 10 నిమిషాలు ఫోన్ లేకపోతే ఒక్కొక్కడికి పిచ్చెక్కిపోతుంది. 24 అవర్స్ ఫోన్. ప్రపంచంలో ఉన్న చెత్తంతా దాంట్లో ఉంటుంది కదా, అది చూసి మనం ఆహ్లాదించబడతాం, ఆస్వాదిస్తూ ఉంటాం. నీ కళ్ళతో నువ్వు చేసే పాపాన్ని జయిస్తున్నావా? ఫోనును జయిస్తున్నావా? నీ చేతిలో ఉంది అరచి ఎంత ఉండేది అది. ఫోనును జయిస్తున్నావా? టీవీలని సీరియల్స్ని జబర్దస్తులు నువ్వు జయిస్తున్నావా? జయించువాడు ఎవడైతే లోకాన్ని జయిస్తాడో, శరీరాశిని ఎవడైతే జయిస్తాడో, నేత్రాశిని ఎవడైతే జయిస్తాడో, జీవపడ్డము అహంకారం, నేను తగ్గేదేలే, నేను ఎందుకు తగ్గాలి? ఎవడైతే దీన్ని జయిస్తాడో, అహాన్ని జయిస్తాడో, గర్వాన్ని జయిస్తాడో, జయించువాడికి జీవ గ్రంథంలో పేరు తుడుపు పెట్టకుండా భద్రంగా ఉంటుంది. జయించు. ఏడు జయిస్తామండి మనం? డబ్బు మీద వ్యామోహాన్ని జయిస్తే లెక్సిన దగ్గర నుంచి డబ్బు లబ్ డబ్బు కాదు, డబ్. బ్రతకటానికి సంపాదించుకోండి, కూడబెట్టుకోవడానికి కాదని నేను మీకు పదే చెప్తూ ఉంటాను. బ్రతకటానికి, బ్రతుకు తెరువు కోసం సంపాదించుకోండి, కష్టపడండి, బ్రతకాలి కదండి. మరి యేసు ఇక్కడ మీరు కూడబెట్టుకోవద్దని చెప్పి మరి ఆజ్ఞ పాటించాలి. మరి మనం డబ్బు మీద నీకున్న పిచ్చి ఉందే, వ్యామోహం ఉందే, జయించు. రక్త సంబంధాల మీద నీకు వ్యామోహం ఉందే, పిచ్చి ఉందే, అది జయించు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళు సొంతోళ్ళని బైబిల్లో లేదా? కష్టంలేండి. సొంతోళ్ళు ఆ నలుగురు ఉండాలిగా తీసుకెళ్ళడానికి పాడే. దానికోసం అందరం సంపాదించుకుంటున్నాం. ఎవరు సొంతోళ్ళు? జయించలేకపోతున్నావు. నువ్వు ఎంతన్నా చెప్పు, ఎన్ని ప్రసంగాలన్నా చేయి, రక్త సంబంధికుల మీద వ్యామోహం ఉందే, పిచ్చుందే, దాన్ని జయించు. వాళ్ళ నువ్వు జయించు. ఒకవేళ నీ వాళ్ళని నువ్వు కనుక సంపాదించుకోవాలనుకుంటే, అంటే నీ వాళ్ళు నీకు సొంత వాళ్ళు కావాలనుకుంటే నువ్వు వాళ్ళని సంపాదించుకో వాక్యానుసారంగా. నీ వాళ్ళు నీకు సొంత వాళ్ళు కావాలని కనుక నువ్వు అనుకుంటే మరి నువ్వే చేయాలి, వాళ్ళకు వాక్యం చెప్పి సంపాదించుకో. అప్పుడు వాళ్ళు సొంత వాళ్ళు అవుతారు, నీ పిల్లల్ని సొంత వాళ్ళు అవుతారు, మీ అమ్మా నాన్న మీకు సొంత వాళ్ళు అవుతారు, నీ భర్త నీకు సొంతవాడు అవుతాడు. చెప్పానండి, మా వాళ్ళకి చాలాసార్లు చెప్తానే ఉంటానండి, వినరండి, వాళ్ళు మారరండి. వాళ్ళ సిద్ధాంతాలు వేరండి, మన సిద్ధాంతాలు వేరండి. వదిలే, వాళ్ళు వినకపోతే వదిలేసాయి. ఏదో ఒకరోజు వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాకపోయినా పర్వాలేదండి. ఎవరు మన సొంతోళ్ళు దేవుని పిల్లలారా? యేసు అది చెప్పాడు. తన సొంత తల్లి మరియమ్మనే పక్కన పడేస్తే ఆయన సొంత తమ్ముళ్ళని, ఎవరు నా తమ్ముళ్ళు అంటే ఇది మనకు పోవాలి. కూతురి మీద మనకున్న వ్యామోహము పిచ్చుందే, రక్త సంబంధికుల పిచ్చుందే, అది పోవాలి మీకు. అది మీరు చేయించండి. వాళ్ళు నీ సొంత వాళ్ళు కావాలనుకుంటే ఒక పని చేయండి, వాళ్ళకి వాక్యం చెప్పి సంపాదించుకోండి. దేవుని వాళ్ళ రక్షణకు వస్తే, వాళ్ళ వాక్యానుసారంగా ఉంటే గుండెల్లో పెట్టుకోండి వాళ్ళని. గుండెల్లో వాళ్ళు మన సొంతోళ్ళే. చెప్పిన వినట్లేదా? వదిలేసేయండి. ఏడ వదులుతామండి,
వదలలేమండి. నేను చచ్చాక నా రావద్దు నా వాళ్ళు. అందుకే నువ్వు జయించలేకపోతున్నావు కాబట్టి నీ పేరు జీవ గ్రంథంలో ఎరైజర్తో తుడిపి పెట్టబడింది. డబ్బును జయించలేకపోతున్నావు, డబ్బు మన పిచ్చుందే, జయించలేకపోతున్నావు దాన్ని. నువ్వు జయించువాడికే జీవ గ్రంథంలో పేరు తుడిపి వేయకుండా భద్రంగా ఉంటుందని చెప్పాడు యేసుక్రీస్తు వారు. దేవుని పిల్లలారా, మన రక్త సంబంధికులు, మన సొంతోళ్ళు వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళే కాబట్టి దేవుని పిల్లలారా, జీవ గ్రంథంలో మీ పేరు ఉందా, కొట్టివేయబడిందా? జీవ గ్రంథంలో పేరు ఉందా, కొట్టివేయబడిందా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.